సన్ రైజర్స్ హైదరాబాద్ ఇది ఒక టీం కాదు, ఒక ఎమోషన్. రెండు తెలుగు రాష్ట్రాల ఏకైక టీం సన్ రైజర్స్ హైదరాబాద్. మీరు ఏ ఇంటెంట్తో వచ్చినా మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. 300 కొడదామనే ఇంటెన్షన్ని మెయింటైన్ చేసినా సరే, ఓడిపోతున్నా సరే మీ వెంట మేము ఉంటాం. మీ ఫ్యాన్స్గా, ఆరెంజ్ ఆర్మీ ఫర్ ఎవర్గా వెంటుండి సపోర్ట్ ఇస్తూనే ఉంటాం. కానీ ఫ్యాన్స్ నుండి నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్, ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్కి, ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్కి. ఇది వాళ్ళ వరకు వెళ్ళాలంటే ఒక ఎస్ఆర్హెచ్ ఫ్యాన్గా నువ్వు ఎస్ఆర్హెచ్ ఓటమిని బ్యాడ్గా ఫీల్ అయ్యావు లేదా సాడ్గా ఫీల్ అయ్యావు, అరే నా టీం ఓడిపోయిందని బాధపడి ఉంటే ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ని, ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ని ట్యాగ్ చేయి. ఎందుకంటే వాళ్ళు ఏ ఇంటెంట్తో వెళ్ళినా మనం సపోర్ట్ చేద్దాం. బట్ కొన్నిసార్లు మనకు తెలుసు బ్యాటింగ్ పిచ్చెస్, బౌలింగ్ పిచ్చెస్, రెడ్ సాయిల్, బ్లాక్ సాయిల్, పేస్ పిచ్, స్పిన్ పిచ్ అని ఉంటుంది. పేస్ పిచ్లో వెళ్ళి స్పిన్నర్స్తో ఆడతా అంటే నువ్వు పర్ఫామ్ చేయలేవు ఆబ్వియస్లీ. స్పిన్ పిచ్లో పేసర్స్ అంత ఎఫెక్టివ్ ఉండరు, బ్యాటింగ్ పిచ్లో బౌలర్స్ ఎఫెక్టివ్ ఉండరు, లో స్కోరింగ్ పిచ్చెస్లో బ్యాటర్స్ ఎఫెక్టివ్ ఉండరు. సో ఇవన్నీ క్రికెటింగ్ రూల్స్ రైట్. బ్యాటింగ్ పిచ్లో 300 కోసం వెళ్ళండి, పర్లేదు, మన టీం దగ్గర ఆ సత్తా ఉంది. కానీ లో స్కోరింగ్ అయ్యే ఛాన్స్ ఉందన్నప్పుడు టీంని నిలబెట్టడానికి ఆడితే టీంకి ఒక విజయం దొరికింది. అట్ ద ఎండ్ విజయం మాత్రమే చూస్తారు ఎవరైనా, ఓటమిని ఎవరు పట్టించుకోరు, రికార్డ్స్ని కూడా ఎవరు పట్టించుకోరు అనేది నా ఒపీనియన్. బ్యాటింగ్ పిచ్చెస్లో అదే అగ్రెసివ్గా ఆడండి. నార్మల్ గ్రౌండ్స్లో మాత్రం ఇంటెంట్ మార్చుకొని స్కోర్స్ బెటర్గా పెట్టి విన్ అవ్వడానికి ప్రయత్నించండి. దట్స్ ఎనఫ్ ఫర్ అస్. ఎక్కువ స్కోర్ వచ్చినప్పుడు ఎంజాయ్ చేద్దాం. బ్యాటింగ్ గ్రౌండ్స్లో నార్మల్ దాంట్లో మంచి స్కోర్స్ నార్మల్గా పెట్టినా సరే బెస్ట్ బౌలింగ్ వేసి వికెట్స్ తీసి మ్యాచెస్ గెలిచితే దట్స్ గుడ్ ఎనఫ్ ఫర్ అస్ గైస్. అంతే చాలు. 300s 250s ప్రతి మ్యాచ్ అవసరం లేదు. సీజన్లో 1-2 సార్లు వస్తే దట్స్ గ్రేట్ థింగ్ రైట్. ఆల్రెడీ మనం చేసి చూపించాం, ఇంకా చూపించాల్సిన పనేం లేదు. ఇంటెంట్ ప్రతిసారి వర్క్ అవ్వకపోవచ్చు, అది మనకు తెలిసిందే. ఒకవేళ నేను అదే ఇంటెంట్తో వెళ్తా అంటే 10 మ్యాచెస్లో ఖచ్చితంగా నువ్వు 4 మ్యాచెస్ అలా వెళ్ళి గెలవచ్చేమో, 6 మ్యాచెస్ మాత్రం ఓడిపోతావు కదా. ఇట్ డజంట్ మీన్ సెన్స్, ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ రైట్. హోప్ నా వర్డ్స్ మీకు పాజిటివ్లోనే అర్థమైనాయి అనుకుంటున్నా. ఫర్ ఎవర్ ఎస్ఆర్హెచ్ హోమ్ టీమ్ ఫ్యాన్గా మన సపోర్ట్ ఉంటుంది. సో మీ ఒపీనియన్స్ ఏంటి ఎస్ఆర్హెచ్ మీద అనేది ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కంటెంట్ వస్తే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెస్ట్ క్రికెటింగ్ కంటెంట్ మన పేజ్లో వస్తుంది.